ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో 503 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 1784 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 3796 వార్డు స్థానాల్లో 9250 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో బిఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంది. 4000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లిలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్. జిల్లాలో పోలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. పల్లెల్లో ఓట్ల పండుగ సందడి నెలకొంది. పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఉదయం నుంచే బారులు తీరుతున్నారు ఓటర్లు. గ్రామీణ ప్రాంతంలో సహజంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుంటారు. చాలా చైతన్యవంతంగా గ్రామీణ ప్రాంతాల్లోనే మనం ఏ ఎన్నికలు కూడా చూసినా కనిపిస్తుంది. అందులోనూ పంచాయతీ ఎన్నికలు అంటే లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే పోటీ చేయడం, తర్వాత లోకల్ సమస్యలే ప్రతిబింబంగా చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఓటు ఇస్తారు. అయితే ఇక్కడ కూడా ఓటు వేసేటువంటి వాళ్ళకు కూడా స్వాగతం పలికే విధంగా హరిత పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల దగ్గరికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. వచ్చే ఓటర్లకు స్వాగతం పలికే విధంగా కావచ్చు, ఇవంతా కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ సత్యసారథిని మాట్లాడదాం. మేడం, ఉదయం నుంచి కూడా చూస్తే పోలింగ్ కేంద్రాల దగ్గర ఎక్కడ చూసినా బారులు తీరినట్టు కనిపిస్తున్నది. చాలా పోలింగ్ కేంద్రాలను హరిత పోలింగ్ కేంద్రాలు కూడా తీర్చిదిద్దారు. కారణం ఏంటి, ఎట్లా ఉంది? మనకి ఇప్పుడు మార్నింగ్ నుంచి అయితే ప్రతి దగ్గర ఎక్కువ ప్రజలు వచ్చి ముందుకు వచ్చి ఓటేయడం జరుగుతుందండి. సో అది ఒక పాజిటివ్ సైన్ టువర్డ్స్ డెమోక్రసీ. బట్ అదర్వైజ్ హరిత పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కొన్ని పోలింగ్ స్టేషన్స్ని ఈకో ఫ్రెండ్లీగా మనం తీర్చిదిద్దడం జరిగింది. వేర్ కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ మెటీరియలే మనం వాడినాం. ఎలాంటి ప్లాస్టిక్ వాడకం లోపట మీరు చూడరు. ఇన్ కేస్ మీరు లోపట మనం వెళ్ళి చూసినా కూడా అంతా కూడా ఐదర్ మెటల్ లేదా మనం డిస్పోజబుల్ కంపోస్టబుల్ మెటీరియల్ తోటే మనం తయారు చేసి పెట్టినాం. సో పోలింగ్ ఎట్లా ఉంది? ఇవి వల్లనే పోలింగు, కౌంటింగు ఇవంతా కూడా చేయాలి. ఉదయం నుంచి పోలింగ్ సర్లీ కూడా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? జనరల్గా కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా చైతన్యం ఉంటుంది, ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఎట్లా ఉందనిపిస్తుంది? ఇప్పుడు ఓటింగ్ శాతం అయితే ఇప్పుడు ఎక్కువ మంది ప్రతి ప్లేస్లో అలానే ఉంది. సో లాస్ట్ ఎలక్షన్ కంపేర్ చేస్తే మనకి 91% వరంగల్ జిల్లాకి నమోదైన దాఖలాలు ఉన్నాయి. సో దాట్ వే మేము మొన్న జరిగిన స్వీప్ యాక్టివిటీ అంటే ఈ జిల్లాలో మనము 3 మండలాల్లో కూడా వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ఒక స్వీప్ యాక్టివిటీ కూడా చేసాం ప్రతి మండలంలో. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి 100% చేయమనేది మా రిక్వెస్ట్. వాళ్ళకి మనం చెప్పడం జరిగింది. సో యాజ్ ది టైమ్ గోస్ బై ఎవ్రీ 2 అవర్స్కి మనకి రిపోర్ట్ వస్తూ ఉంటుంది. అకార్డింగ్లీ మనకి ఎంత ఓటింగ్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో అంటే సమస్యాత్మక గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ మీరు చాలా గ్రామాలు కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఎట్లాంటి రిపోర్ట్ ఉంది? అక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? మనకి ఫేజ్ 1లో సెన్సిటివ్ అనేటివి పోలింగ్ స్టేషన్స్ మనకి లేవండి. మనకి క్రిటికల్ ఉన్నాయి. ఏదైనా జరుగుతుందేమో అన్న యాంటిసిపేషన్తో మనం నామినేట్ చేసింది. అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని స్టేజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 60 పోలింగ్ స్టేషన్స్లో మనము వీడియోగ్రఫీ ఏర్పాటు చేశాము. ఎలాంటి ఇన్సిడెంట్ అయినా కూడా క్యాప్చర్ అయ్యేది మనకి ఇమీడియట్గా జోనల్ ఆఫీసర్స్ ద్వారా మనకి తెలిసే విధంగా యాక్షన్ ప్లాన్ చేసుకొని ఉన్నాం. సో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు వచ్చేసరికి 1 తర్వాత కూడా చాలామంది ఓటు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది, లేదా సిటీల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు గ్రామీణ ప్రాంతానికి. వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అంటే 1 లోపల వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటే వచ్చే అవకాశం ఉంటుందా? వాళ్ళకి ఎట్లా అంటే ఇంకా ఈ ప్రాంతం నుంచి అంటే ఊళ్ళ నుంచి వెళ్ళిపోయి సిటీలలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా మీరేం విజ్ఞప్తి చేస్తారు? అంటే ఇప్పుడు మనము 1 o'clock వరకు అయితే పోలింగ్ ముగుస్తుందండి. యాజ్ పర్ ది జనరల్ ఎలక్షన్ నార్మ్స్ మనకి అంతవరకు క్యూలో ఉన్న వాళ్ళు, కాంపౌండ్లో ఉన్న వాళ్ళు అలౌడ్ ఉంటారు. బట్ బియాండ్ దట్ అయితే మనం అలౌ చేయము. అయినా కూడా ఇప్పుడు ఇమీడియట్ కౌంటింగ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి మన టార్గెట్ ఇమీడియట్గా 1:30 లోపలనే మనం ముగిస్తే 2 గంటలకల్లా మనం కౌంటింగ్ చేసుకోగలం. సో అకార్డింగ్లీ అందరు ప్రజలు వాళ్ళు మా రిక్వెస్ట్ ఏంటనంటే వాళ్ళు బిఫోర్ 12:30 లోపలనే వాళ్ళు క్యూ లైన్స్లోకి వచ్చేస్తే ఇది అయిపోతుంది. ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ ప్రతి పోలింగ్ స్టేషన్కి 200 ఓట్ల కంటే ఎక్కువ లేవు. సో దట్ వే హ్యాండ్లింగ్ ఏ పోలింగ్ స్టేషన్ అంత డిఫికల్ట్ అవ్వదు ఫర్ ఎనీ పోలింగ్ ఆఫీసర్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ యాజ్ పర్ షెడ్యూల్ టైమ్ లైన్సే మనము ఇది క్లోజ్ చేయగలము అని. సో ఈ ఓటింగ్ సార్లు ఇవంతా చూస్తే కౌంటింగ్ సంబంధించి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? రిజల్ట్స్కి సంబంధించి కూడా ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది? తర్వాత ఇమీడియట్లీ ఉప సర్పంచ్కి సంబంధించి కూడా ఎన్నిక ఉంటుంది. కౌంటింగ్ 2 గంటలకి స్టార్ట్ అయిందని అనుకున్నా కూడా ఆ వార్డు అండ్ పంచాయత్ మొత్తం అన్నీ కూడా మనము వయా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ త్రూ అబ్జర్వర్ వెట్టింగ్ అయిన తర్వాతనే మనం రిజల్ట్ అనేది
ప్రకటించాలన్న ఆదేశాలు సర్కులర్ మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. అకార్డింగ్లీ మనము యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్సే మనము డిక్లరేషన్ ఏ రాత్రైనా మనం ఈరోజే చేయాలి. కాబట్టి ఇమీడియట్ ఆఫ్టర్ ఆ ఎన్నిక జరిగిన తర్వాత ఇమీడియట్ ఉప సర్పంచ్ ఎలక్షన్ తోటి ఈ ఎలక్షన్ ముగుస్తుంది. అది పోస్ట్పోన్ మనము చేయలేము. కాబట్టి ఎంత లేట్ అయినా ఈరోజు ఉప సర్పంచ్ మనం క్లోజ్ చేయాలి అనేది మనం పెట్టుకున్న టార్గెట్. దానికి తగ్గట్టుగా మీ అధికార యంత్రం మొత్తం రెడీ అయినట్టే. మనకి ఆల్మోస్ట్ 2000 మంది ఎంప్లాయీస్ ఈ సివిల్ సైడ్ నుంచి ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 845 ఎంప్లాయీస్ ఈ 3 మండలాల్లో డిప్లాయ్ అయి ఉన్నారు. సో స్పెసిఫిక్ సపరేట్ ఆర్ఓస్ ఉన్నారు, స్టేజ్ 2 ఆర్ఓస్ ఈ ఎలక్షన్ కౌంటింగ్ ఇవన్నీ చేసేదానికి. పోలింగ్ స్టాఫ్ ఈ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకో సపరేట్ స్టాఫ్ ఉన్నారు ఉప సర్పంచ్ ఎలక్షన్కి. దట్ వే స్టాఫ్కి క్లియర్ కట్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ రోల్ స్పెసిఫిసిటీ అనేది మేము ఇచ్చినాం. పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరినటువంటి ఓటర్లు కనిపిస్తున్నారు. చాలా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వాళ్ళంతా కూడా తరలి వస్తున్నారు. వచ్చినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడం. గ్రామీణ ప్రాంతంలో అయితే మాత్రం ఫస్ట్ ఫేజ్కు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 552 ఎన్నికలు జరగాల్సి గ్రామ పంచాయతీల ఎన్నికలు జరగాల్సి ఉండే 52 వరకు కూడా ఏకగ్రీవమే. మిగతా 502 సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో పోలింగ్ జరుగుతుంది. ఉదయం నుంచి కూడా చలి తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి ఓటర్లతో అయితే పోలింగ్ కేంద్రాలన్నీ కూడా సందడి నెలకొన్నాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వర్ధనపేటలోని ఇల్లందు పోలింగ్ కేంద్రం నుంచి.